సో అందరికీ నమస్తే. మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతోని కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎలా ఇప్పుడు కాగ్ నివేదిక వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, అంటే వ్యయమే ఎక్కువ ఉంది ప్రయోజనాల కంటే అని చెప్పేసి వచ్చింది. మీరేమంటారు సార్? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నేనే ఇంజనీర్ను, నేనే మేస్త్రిని, ఈ ప్రపంచంలోనే నాకంటే తెలివికల్లోడు లేడని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి గారు చేసిన దాష్టికం, ఆర్థిక విధ్వంసం ఈరోజు తెలంగాణ ప్రజలపై పడ్డది. ఇలా మేటిగడ్డకు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి గంగపాలు చేసిన పాపాల భైరవుడు అంటే కేసీఆర్ గారు. ఇలా అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా కాగ్ నివేదికను మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే ఎదురుదాడి చేయడం జరుగుతూ ఉంది. మీరు కాగు నివేదిక తప్పంటారా? మీరు ఎదురుదాడి చేయడం కరెక్ట్ అంటారా? మీ యొక్క 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన తప్పంటారా? ఏది ఒప్పుకోకుండా ప్రభుత్వంపై ఎదురుదాడి చేసే చర్య ఏదైతే ఉందో చాలా చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా ఇలా 4 కోట్ల తెలంగాణ ప్రజలు కూడా ఇలా చాలా ప్రశ్నిస్తున్నా ఉన్నారు గత ప్రభుత్వాన్ని. ఏ కాళేశ్వరం ప్రాజెక్టు అయితే ఏడగట్టాల్లో తుమ్మడి దగ్గర కట్టవలసిన ప్రాజెక్టు తీసుకొచ్చి ఈరోజు మేడిగడ్డ కడగట్టి ఆ నుంచి సుందిల్లా, అదేవిధంగా ఆ ప్రాజెక్టులు అన్నీ కూడా ఇలా నిర్వీర్యమైపోయే పరిస్థితిలో ఏర్పడ్డది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని సక్రమంగా చేయాలి. ఎక్కడ లోటుపాటు జరిగింది, వాళ్ళు తప్పు చేస్తే తప్పు అయిందని ఒప్పుకోమని చెప్పండి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే ఎదురుదాడి చర్యగా భాగంగా హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇలా ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ గత బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు రాలేదు. అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ శాఖ మీద, మరి అత్యంత ముఖ్యమైన శాఖ ఇరిగేషన్ శాఖ, నీటిపారుదల శాఖ, ఆ శాఖ మీద బడ్జెట్ చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ గారు అసెంబ్లీని అవమానపరిచే విధంగా, 4 కోట్ల ప్రజలు అవమానపరిచే విధంగా మరి ఈరోజు వివరిస్తుందంటే నీకు ముఖం చెల్లకనా? ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ బిట్వీన్ పొజిషన్ అండ్ ఆపోజిషన్ అని. ఒక అందమైన ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే పొజిషన్ ఉండాలి, అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. కానీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన మిమ్మల్ని కనీసం సభకు రాకుండా ఈరోజు సభ మర్యాదలను తెలంగాణ ప్రజలను వంచి తెలంగాణ దానాన్ని ఇలా గంగపాలు చేసిన నిన్ను ఏ చెట్టుకు ఉరేసినా తప్పు లేదని సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కనుక ఇప్పటికైనా కానీ మీరు తప్పు చేస్తే తప్పు చేసినని చెప్పుకోండి. మీరు తప్పు చేసి మీరు తప్పించుకోలేరు. రేపు ప్రజా కోట్ల కానీ, అదేవిధంగా ప్రజల ముందు కానీ, న్యాయస్థానాల ముందు మీరు దోషులుగా నిలబడక తప్పదు. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అల్లా టప్ప అనుకుంటే మీ యొక్క దుర్మార్గము. అంతేగాని మీరు చేసిన తప్పును ఒప్పుకోండి, చట్టసభలకు గౌరవించండి. మీరు చట్టసభలనే గౌరవిస్తలేరు కదా. ఏ నీళ్ళ కోసం అయితే మనం కొట్లాడినామో, ఏ కృష్ణా వాటర్ కోసం అయితే కొట్లాడినామో, ఏ గోదావరి జలాల కోసం అయితే కొట్లాడినామో, ఆ జలాల కోసమే ఇలా చర్చలో రాని దౌర్భాగ్య పరిస్థితి ఇలా గత ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఏ నీళ్ళ కోసము, నిధుల కోసం, నియమాల కోసము ఆ ట్యాగ్ లైన్ల తుంగలో తొక్కిన దౌర్భాగ్య పరిస్థితి ఇలా దాపరించిందంటే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కనుక రాబోయే రోజుల్లో వీళ్ళకు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళకు ప్రతిపక్ష హోదా దక్కకుండా వీళ్ళని తెలంగాణ సరిహద్దుల నుంచి తరిమి కొడతారని ఎలాంటి అతిశయోక్తి లేని సందర్భంగా మనం చేస్తాం. సార్, ఇప్పుడు అంటే ప్రధాన విమర్శ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి, అంటే ప్రతిపక్షం నుంచి ఒకటే, ఈ 6 గ్యారంటీల్ని ఊసెత్తకుండా చేయడానికే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూ ముందరేసుకున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? అమ్మ, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్, 15 లక్షల జనసమూహం తుగ్గుడలో మా అగ్రనాయకులు తెలంగాణ దేవత ఎట్లుంటుందో తెలియదు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాబట్టి ఆమె సమక్షంలో 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టడం జరిగింది. 6 గ్యారెంటీలో దాదాపు 50% గ్యారెంటీలు ఇలా ప్రజల్లోకి తీసుకుపోయినాము. ఇలా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ, అంటే 4 కోట్లు ఉంటే 2 కోట్ల మంది మహిళలు ఈరోజు స్వచ్ఛందంగా ఆనందంతో ఇలా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము ఆరోగ్యశ్రీ పరిధిని కూడా పెంచినాము. అదేవిధంగా మరి సిలిండర్ ధరను, అదేవిధంగా ఎన్నో స్కీమ్లను ఇలా మేము ప్రవేశపెట్టి ప్రజారంజకమైన పాలన ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అందిస్తుంటే ఈ చూసి చూడలేక జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఒక కుటిల రాజకీయానికి
రేపు చెమరగీతం పాడతారు ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పడానికి ఎలాంటి అతిశక్తి లేదు. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కులగణన గురించి ఒక మాట ఏంటంటే కులగణన ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకురాలేదు, ఇప్పుడు మీ దానికి తీసుకొచ్చారు, బీఆర్ఎస్ ప్రభుత్వం సాగతిస్తున్నామని కూడా అన్నారు, మీరేమంటారు? ఇప్పుడు దేశంలో జనగణ చేపట్టి అందులో కులగణన చేపట్టాలి. 1931లో అప్పుడు బ్రిటిష్ వారు చేపట్టిన కులగణన దానికి సైంటిఫిక్ అథారిటీ లేదు, శాస్త్రీయత లేదు. కాబట్టి ఎన్నో సందర్భాల్లో ఈ దేశ ప్రధానమంత్రిని అడిగినాం, అయ్యా నువ్వు ఒక ఓబీసీ ప్రధానమంత్రివి, నువ్వు దేశంలో కులగణ చేపట్టి అందులో జనగణ చేపట్టి అందులో కులగణ చేపడితేనే శాస్త్రీయత ఉంటుంది. ఏ కులం ఎంతమంది ఉన్నారు, ఎవరికి రిజర్వేషన్ చెందాలి, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, వెనుకబడి తరగతులు ఎంతమంది ఉన్నారు, ఈబీసీలు ఎంతమంది ఉన్నారు, అగ్రకులాల్లో ఉన్నారు, ఇవన్నీ లెక్కలు తీయమని గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే మా చేత కాదని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం ఇలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి నా బీసీలను, నా ఎస్సీలను, నా ఎస్టీలను, వెనుకబడ్డ అగ్రకులాల వెనుకబడ్డ వాళ్ళను కూడా ఇలా అవమానం పరిచింది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కర్ణాటకలో కానీ, అదేవిధంగా బీహార్లో కానీ, ఈ అన్ని రాష్ట్రాలలో కూడా ఇలా కులగణ జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మానసిక పుత్రిక అయిన ఈ జనగణ చేపట్టి అందులో కులగణ చేపడితే రిజర్వేషన్ ఎంత ఉండాలి, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఈ గత ప్రభుత్వం సమగ్ర సర్వే చేసి దాదాపు బొంబాయి నుంచి, ఢిల్లీ నుంచి, దుబాయ్ నుంచి పిలిపించుకొని సమగ్ర సర్వే చేస్తే అది బుట్ట దాఖలు చేసిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు మరి జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టి తద్వారా ఏ వర్గాలకు ఎంత కేటాయించాలి, ఏ వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలి, ఏ వర్గాలను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలనే ఒక దూరదృష్టితోని ఒక ప్రణాళికబద్ధంగా ఈరోజు తీసుకుపోతుంటే అవాక్కు చవాక్కులు విసురుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలపడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఈ సందర్భంగా మనం చేస్తాం. సార్ ఇప్పుడు అంటే ప్రధాన విమర్శ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి అంటే ప్రతిపక్షం నుంచి ఒకటే ఈ 6 గ్యారంటీల్ని ఊసెత్తకుండా చేయడానికే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూ ముందరేసుకున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు, దీనికి మీరేమంటారు? అమ్మ ఇప్పుడు రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్, 15 లక్షల జన సమూహం తుగ్గుడలో మా అగ్రనాయకుడు తెలంగాణ దేవత ఎట్లుంటుందో తెలియదు, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాబట్టి ఆమె సమక్షంలో 6 గ్యారంటీలు ప్రవేశపెట్టడం జరిగింది. 6 గ్యారంటీలో దాదాపు 50% గ్యారంటీలు ఇలా ప్రజల్లోకి తీసుకుపోయినాము. ఇలా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అంటే 4 కోట్లు ఉంటే 2 కోట్ల మంది మహిళలు ఈరోజు స్వచ్ఛందంగా ఆనందంతో ఇలా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము ఆరోగ్యశ్రీ పరిధిని కూడా పెంచినాము. అదేవిధంగా మరి సిలిండర్ ధరను, అదేవిధంగా ఎన్నో స్కీమ్లను ఇలా మేము ప్రవేశపెట్టి ప్రజారంజకమైన పాలన ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అందిస్తుంటే ఈ చూసి చూడలేక జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఒక కుటిల రాజకీయానికి రేపు